వారి ఆర్థిక వనరులు వైద్య మరియు సామాజిక సేవల అభివృద్ధికి తోడ్పడ్డాయి. 1842 సంవత్సరంలో హిమాలయ ప్రాంతంలో మొదటి పాఠశాలల్లో ఒకదాన్ని ప్రారంభించారు. 19వ శతాబ్దం చివరి నాటికి భారతీయులలో విద్యను తమ ప్రజల కోసం విస్తరించాలనే చైతన్యము పెరిగింది. 4వదిగా క్రైస్తవులు చేసిన వైద్య సేవలు. హెచ్ఎల్ బ్యూటల్ మరియు ఏబి చందూలాల్ వంటి వ్యక్తులు సిమ్లా ప్రాంతంలో సేవలు అందించారు. ముఖ్యంగా 1917లో కలరా వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు అందించిన వైద్య సేవలు విశేషమైనవిగా గుర్తించబడ్డాయి. క్యాథలిక్ మిషన్లతో పాటు అనేక ప్రొటెస్టెంట్ సంస్థలు కూడా భారతదేశంలో సేవ చేశాయి. వాటిలో చర్చ్ మిషనరీ సొసైటీ, అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్, అమెరికన్ మెథడిస్ట్ ఎపిస్కోప్ చర్చ్, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ చర్చ్, ది ఓరియంటల్ మిషనరీ సొసైటీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. 5వదిగా మహిళల సాధికారతలో క్రైస్తవుల పాత్ర మనం గమనించినట్లయితే, క్రైస్తవులు బాల వితంతువుల దుస్థితికి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. చిన్న వయసులోనే వితంతువులుగా మారిన మహిళల హక్కులు, విద్య మరియు గౌరవం కోసం కృషి చేశారు. బెంగాల్కు చెందిన క్రైస్తవ నాయకుడు కాళీచరణ్ బెనర్జీ విద్యా వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించిన వ్యక్తులలో ఒకరు. 1905 సంవత్సరంలో జరిగిన స్వదేశీ ఉద్యమము, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమానికి కొంతమంది హిందూ క్రైస్తవులు మద్దతు ఇచ్చారు. మతం కంటే మానవ విలువలు మరియు దేశభక్తి ముందు ఉండాలి అనే భావనతో వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మ బందోపాధ్యాయ ఈ ఉద్యమములో నాయకుడిగా ముందున్నాడు. 6వదిగా స్వాతంత్ర్య ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర. 1930 సంవత్సర కాలంలో శాసనోల్లంఘన ఉద్యమము సమయంలో బొంబాయి క్రైస్తవ ఉద్యమము ఒక తీర్మానం చేసింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది భారతీయ క్రైస్తవ సమాజము ఇతర సమాజాలతో కలిసి సంపూర్ణ స్వరాజ్యం సాధించాలనే ఆకాంక్షతో ఏకీభవిస్తున్నదని ఆ తీర్మానం ప్రకటించింది. అందువల్ల భారతదేశంలో క్రైస్తవుల సేవలు అనేక రంగాల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రజాస్వామీకరణ, మహిళల సాధికారిత, ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు, జాతీయ చైతన్యము, విద్యా విస్తరణ, సామాజిక సంస్కరణలు, సేవా కార్యక్రమాలు, అణగారిన వర్గాల అభ్యున్నతి, ఇలా అనేక రంగాల్లో క్రైస్తవుల పాత్ర కనిపిస్తూ ఉన్నది. 1930 సంవత్సర కాలంలో యంగ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ స్థాపించబడింది. ఇది జాతీయ చైతన్యం మరియు సంస్కరణ ఉద్యమాలలో క్రైస్తవుల భాగస్వామ్యాన్ని చూపిస్తూ ఉంది. 7వదిగా బెంగాల్ పునరుజ్జీవనంలో క్రైస్తవుల ప్రభావము. సిరంపూర్ మిషన్ రాజారాం మోహన్ రాయ్ నాయకత్వంలోని బెంగాల్ సంస్కరణ ఉద్యమానికి మరియు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సహకరించింది. ఈ ఉద్యమం కేవలం సామాజిక మరియు మతపరమైన బంధకాల నుండి విముక్తి భావనను మాత్రమే కలిగించలేదు, ఆధునిక భారతదేశ మేధో చరిత్రలో సృజనాత్మక ఆలోచనలు కూడా దోహదపడింది. కేశవ్ చంద్రసేన్ ఈయన 1838 సంవత్సరంలో జన్మించారు. 1884లో ఆయన మరణించారు.
కేశవ్ చంద్రసేన్ రాజకీయ, సామాజిక మరియు నైతిక పునరుజ్జీవనం క్రైస్తవ బోధనలను ఆచరించడం ద్వారా సాధ్యమవుతుందని వాదించాడు. ఆయన భారతదేశపై క్రైస్తవ సేవ ప్రభావం గురించి, మనం క్రైస్తవ వాతావరణంలోనే శ్వాసిస్తున్నాము, ఆలోచిస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము, కదులుతున్నాము అనే భావనను వ్యక్తం చేశాడు. క్రైస్తవుల సామాజిక సేవల ప్రధాన రంగాలు. భారతదేశంలో క్రైస్తవుల సామాజిక సేవలను ప్రధానంగా 4 రంగాలుగా విభజించవచ్చు. 1 విద్య, 2 ఉపాధి మరియు వృత్తి అవకాశాలు, 3 మతపరమైన మరియు ఆధ్యాత్మిక సేవ, 4 సామాజిక మరియు జాతి, తర్వాత సామాజిక గుర్తింపు, అభివృద్ధి. మొత్తంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ కేవలం మత ప్రాచుర్యానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్యము, మహిళల అభ్యున్నతి, అణగారిన వర్గాల గౌరవము, సామాజిక సంస్కరణలు, మానవ హక్కులు మరియు జాతీయ చైతన్యం వంటి అనేక రంగాల్లో వారు గణనీయమైన ప్రభావాన్ని చూపించారు. మీరేమంటారు?